ఏంటి ఫ్రెండ్స్ లైఫ్ ఇలా ఉంది చీకటి గదిలో. అబ్బా ఎలానే చేసి ఈ ఇల్లు వదిలిపెట్టాలి. ఈ ఇంట్లో ఉండబుద్ధి అయితలేదు నాకు. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. మా అమ్మని అడిగి ఎలాగైనా సరే కొత్త ఇల్లు తీసుకోమని ఈరోజు ఫోర్స్ చేయాల్సిందే, తప్పదు ఇంకా. మామయ్య ఇడున్నావా? మామయ్య ఈడ లేడు. ఎడుకోయాడబ్బా ఇప్పుడు ఇంత పొద్దుగాల? నాకు తెలిసినంత వరకు అయితే మామకి ఇప్పుడు ఎలాంటి పనులు లేవు. కాకపోతే ఏం పనులు అయితే లేవు. ఎన్నో ఉంటాడు, చూద్దాం ఆగండి ఫ్రెండ్స్. మామయ్య ఏడున్నావు? బయట ఉన్నాడా ఏంటి? ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ముందర చూడొచ్చు, మామయ్య ఇక్కడనే ఉన్నాడు. మామయ్య నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు మామయ్య. ఎలాగైనా సరే కొత్త ఇల్లు తీసుకుందాం మామయ్య, ప్లీజ్ మామయ్య. అరే చించాన్, ఏంటి అసలు అలా మాట్లాడుతున్నావు? మన దగ్గర డబ్బులు లేవు కదరా కొత్తిల్లు తీసుకోవడానికైనా. ఇప్పుడు ఏం చేద్దాం? మామయ్య ప్లీజ్ మామయ్య, ఏమైనా చేయి మామ. నాకు ఈ ఇంట్లో ఉంటే నిద్ర తప్పితే ఇంకేం వస్తలేదు మామయ్య. ప్లీజ్ మామయ్య, నువ్వేమైనా చేయి మామయ్య. కొత్తిల్లు అయితే తీసుకుందాం మామయ్య, ప్లీజ్ మామయ్య. సరే ఆగు, అయితే లెస్టర్ని అడుగుదాం ఏమన్నా డబ్బులు అడ్జస్ట్ చేస్తాడా లేదా. నువ్వు అంతలోపల నీ ఫ్యాన్స్ అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మరి. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, మా మామ కొత్తిల్లు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అనమాట. కాబట్టి మీరైతే తొందరగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతలోపల మా మామ లెస్టర్ తోటి ఏమన్నా మాకు డబ్బులు అడ్జస్ట్ అవుతావా లేకపోతే ఇంకేమైనా చెప్తాడో చూద్దాం. ఏమంటున్నాడు మామ లెస్టర్? అరే చించాన్, లెస్టర్ గాడు ఉండి వాని దగ్గర అయితే డబ్బులు లేవంట, కాకపోతే బ్లాక్ మనీ ఉందంట. ఆ బ్లాక్ మనీ చుట్టుముట్టు గూండాలు ఉన్నారంట. వీడు అది పోలీసులకు కంప్లైంట్ చేయలేదంట. ఆ డబ్బులను తెచ్చుకోమని మనకు చెప్తున్నాడు. అదే లొకేషన్ నాకు సెండ్ చేసిండు. ఇప్పుడు ఏమంటావు నువ్వు మరి? సరే అయితే మామ పోయి తెచ్చుకుందాం ఆ గుండాలను కొట్టి. సరేరా చించాన్, అయితే వచ్చి కార్లో కూర్చో, వెళ్దాం. మామయ్య ఇంతకు లెస్టర్ డబ్బులు ఆ గుండాలు ఎందుకు ఆక్యుపై చేసుకున్నారు? అయితే చించాన్, లెస్టర్ గానికి చాలా మంది బిలినియర్స్ తెలుసు కదా. వాడు వాళ్ళ పనులు చేసి డబ్బులు ఇప్పించుకుంటాడు, అంటే అన్అఫీషియల్గా. ఇంకా వీళ్ళు ఏం చేసిరంటే లెస్టర్ గాడు ఏడ డబ్బులు పెడతాడో బాగా గమనించి ఆ గుండాలు ఆక్యుపై చేసిరు. ఒకవేళ లెస్టర్ గాడు ఆ గుండాల పైన కంప్లైంట్ ఇస్తే గనక ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అని పోలీసులకు చెప్పాలి. ఈ డబ్బులు అన్అఫీషియల్గా వచ్చినాయి కాబట్టి ఇంకా లెస్టర్ గాడు ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు ఆ డబ్బులే మనల్ని తెచ్చుకోమంటున్నాడు. అవునా మామయ్య? లెస్టర్ గాడు అమ్మ ఒక కాల్ బానే లేదు, ఇంతగానం సంపాదించేడే పెడతాడు మామ వాడు. వాడెక్కడ పెడతాడరా, వానికి ఏముంది, ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ చేద్దామని అంతే. సరే గాని మామ, అక్కడ చాలా డబ్బు ఉందని చెప్పినావు, ఇప్పుడు మనం ఎలా తీసుకెళ్తాం అంత డబ్బు ఈ కార్లో? అరే చించాన్, అంత డబ్బు మనం ఈ కార్లో తీసుకెళ్ళలేము కాబట్టే నేను ఇక్కడికి తీసుకొచ్చాను నేను నిన్ను. ఇక్కడ చూసావా లెఫ్ట్ సైడ్లో ఒకటి బ్యాంక్ ట్రక్ ఉంది, అదే పైసలు తీసుకునే ట్రక్ ఈడ ఉంది. ఆ ట్రక్ని మనం ఇంటికి కొట్టేసామనుకో, మనం ఏం చేయొచ్చు, మన పైసలు ఆ ట్రక్లో పెట్టుకొని ఇక్కడ వచ్చినా కూడా పోలీసులు మనని ఆపరు. ఎందుకంటే అది బ్యాంక్ ట్రక్ అనుకుంటారు. సూపర్ ప్లాన్ మామయ్య. కానీ ఇప్పుడు ఆ ట్రక్ని ఎలా కొట్టాడా మామ? ఆ ట్రక్ డ్రైవర్ ఆడనే ఉన్నాడు కదా. అరే చించాన్, నువ్వు వెళ్ళి వానితోటి కోసేపు మాట్లాడరా ఏదన్నా ఒకటి, నేను చూసుకుంటా మిగతాదంతా. అలాగే మామయ్య, నేను చూసుకుంటా లేవాన్ని. అన్నా నువ్వు సిగరెట్ తాగడం తప్పు అన్నా, ఇడా అట్లా తాగకూడదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, చించాన్ అయితే వాడి పని వాడు కరెక్ట్గా చేస్తున్నాడు. ఇంకా మనం మాత్రం మన పని కరెక్ట్గా చేస్తే ఈ ట్రక్ని చాలా ఈజీగా కొట్టేయచ్చు అనమాట. కాబట్టి ఇంకా నేను అయితే బేస్బాల్ స్టిక్ అయితే తీసుకున్నా. ఇంకా అలాగే నేను మెల్లిమెల్లిగా దగ్గరికి వచ్చి నెత్తి పైన పొట్టా అని కొడితే మూర్చపోతా అనుకున్నా, కాకపోతే మూర్చపోలేదు. అండ్ ఇంకొకటి సప్పరి అన్నాడు, వాడితే మూర్చపోయాడు అనమాట మొత్తానికి. ఇంకా కాబట్టి నేనేం చెప్తున్నా, అరే చించాన్ పదరా ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోదాం, లేదంటే మళ్ళీ పోలీసులు వస్తారు ఇక్కడికి. అవును మామ, నువ్వు అన్నది నిజమే. పద నేను కూడా ఎక్కేసాను. ఇంకా తీ బండి, ఇక్కడ ఎక్కువసేపు ఆపకూడదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా, మేము ఎంత సునాయాసంగా ఈ ట్రక్ని కొట్టేశాము అండ్ వాడిని బక్రాని చేసామన్నమాట. కాబట్టి ఇంకా ఇక్కడ నుండి మేమైతే తొందరగా లెస్టర్ చెప్పిన లొకేషన్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. మామ ఈ నుండి లెస్టర్ చెప్పిన లొకేషన్ ఎంత దూరం ఉంది మామ? చించాన్ అది ఒక్క నిమిషం, అరే 25 కిలోమీటర్స్ చూపిస్తుందిరా చించాన్. ఏంటి 25 కిలోమీటర్స్ చూపిస్తుందా మామ? వాయ్ అబ్బో, ఇంకా అంత దూరం ఉందా మామయ్య? నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, ఈ ట్రక్ ఆడుందని నీకెవరు చెప్పిర్రు? అరే ఏంట్రా చించాన్, ఇలాంటివన్నీ ఎవరు చెప్పగలుగుతారు? లెస్టరే చెప్పగలుగుతాడు. వాడే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ఆ ట్రక్ ఆడుంది తెచ్చుకో అని కూడా. అవునా మామయ్య? అయినా లెస్టర్ అంటే లెస్టరే మామ. ఏడ ఏముంది, బ్రెయినా మరి ఇంకేంటో అది. అన్నీ ఆ బ్రెయిన్ ఎట్లా పట్టిస్తాడో ఏంటో, మనకైతే అసలు ఏం గుర్తుండవు. మనకు గుర్తుండేటి ఓన్లీ కానా పీనా మకానా, అంతకు మించి ఏం గుర్తుండవు. అరే చించాన్, అదిగో రైట్ సైడ్లోనే రా లెస్టర్ గారు చెప్పిన ఫామ్ హౌస్ ఉండేది.
వాని డబ్బు అక్కడే ఉంటుంది. మామ ఇంత దూరం వచ్చినాక ఇంకెందుకు బెదురుకోవడం, వెళ్దాం పద, ఏదైతే అదైతుంది. సరే అయితే చించాన్ సిద్ధంగా ఉండు ఫైట్ చేయడానికి. ఇంకా హా మామ, అలాగే నా దగ్గర P90 గన్ ఉంది, ఇంకా నేను చూసుకుంటాలే వాళ్ళందరినీ. ఇంట్లోకి ఇక్కడ ఇన్నిగానే ఇండ్లు ఉన్నాయి, ఏ ఇంట్లో ఉంది మామ డబ్బు మొత్తం? అదిగోరా చించన్, ఆ ముందల బోట్ షాప్ ఉందా, అందులోనే ఉంది డబ్బు మొత్తం. వీళ్ళందరూ గుండాలి, వీళ్ళందరినీ ఇప్పుడు మనం వేసుకోవాలి. హా అలాగే మామ. చించా నేను ఫస్ట్ అయితే ఈ ట్రక్ని ఆపుతా, అందరినీ లేపేసినాక మనం ఇంకా తీసుకుందాం ఈ ట్రక్ని మళ్ళా. నా దగ్గర హగ్గు గన్ ఉంది, నేను చూసుకుంటాను. అరే చించాన్, ఫస్ట్ నేను వెళ్తా, నా వెనకాలనే నువ్వు వచ్చే, సరేనా? నేను చూసుకుంటా ముందర ఎవరైనా ఉంటే. హా అలాగే మామ, నీకు బ్యాకప్ నేను ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. I'm reloading! అరే చించాన్, నాకైతే గుండాలందరూ అయిపోయినట్టే కొడుతుంది. నీకు ఎవరైనా కానొస్తే తొందరగా వేసేయి, సరేనా? నేను ఇట్లకెళ్ళి చూసేసి వస్తా. ఇట్లకెళ్ళి మొత్తానికైతే గుండాలందరూ మనం చూసైతే పారిపోయారు. బతరా చించాన్, ఇంకా డబ్బు నువ్వు చూద్దాం ఎక్కడుందో, దా లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే ఎక్కడో డబ్బు ఉందంట. కాబట్టి ఇంకా మా మామ ముందర వెళ్తున్నాడు అండ్ నేను వెనకాల వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా మామకి ఏమైనా ఏం కాదు, నాకేం కాకూడదు కదా. ఏంట్రా చించాన్? ఏం లేదు మామ, నువ్వు ధైర్యవంతుడు, అందుకే ముందర వెళ్తున్నావు అని చెప్తున్నా. చూడు డబ్బు ఏడుందో చూడు, ఇట్లకెళ్ళి మొత్తం ఖాళీగా ఉంది. అరే అరే చించాన్, ఇక్కడ డబ్బు అయితే కానొస్తలేదురా. అరే వీడేంట్రా ఎక్కడ పెట్టాడురా డబ్బు ఇంతకు? మామ అట్టు కాదు మామ, ఒకసారి రైట్ సైడ్ లో చూడు, డబ్బు మొత్తం ఇక్కడ ఉంది. వార్ దేవుడు, చించాన్ ఇక్కడ చూడు ఎంత డబ్బు ఉందో. వావ్ చించాన్, ఇంకా నీకు అన్నట్టు కొత్త ఇల్లు, అలాగే ఇంకా 2-3 సూపర్ కార్లు తీసుకొచ్చి ఈ డబ్బులతోటి మనము. మామయ్య, ఇప్పుడు మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బు మొత్తం బండ్లకి ఎక్కియాలి. ఎక్కిద్దాం రా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డబ్బు మొత్తం మేమైతే ట్రక్లకైతే ఎక్కిచ్చేసాం. అండ్ ఇంకా మామ డోర్ మూసేయి, ఇంకా వెళ్దాం మనం ఈ నుండి. సరేరా చించాన్, డోర్ మూస్తున్నాను. ఇంకా చూడరా చించాన్, డోర్ కూడా మూసేసాను. దా ఇంకా వచ్చి బండ్లో కూర్చో, చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. అలాగే మామయ్య. ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో ఫుల్గా చూసినందుకు. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇంకా మేము మరిన్ని కొత్త వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.